నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఏంటి పచ్చిపప్పాయి పండుపప్పాయి పచ్చిపప్పాయి పండుపప్పాయి చూపిస్తుంది అనుకుంటున్నారు. మా లేడీస్ క్లబ్లో బొప్పాయితో వంటకాల్లో పోటీ పెట్టారు. అది పచ్చిపప్పు అయినా పండుపప్పు అయినా మీ ఇష్టం, హాటు స్వీటు చేసుకురండి అని చెప్పారు. సరే ఏం చేద్దాం అని ఆలోచిస్తూ మొత్తానికి బుర్రకి పదును పెడుతూ పచ్చిబొప్పాయిని పండుబొప్పాయిని తెప్పించాను. పచ్చిబొప్పాయి ఏమో రాదంటి దగ్గర పాపం వాళ్ళ ఇంట్లో ఉంటే ఇచ్చారు. పండుబొప్పాయి మార్కెట్లో దొరుకుతుంది కదా. సో మొత్తానికి ముందు పైన చెక్కు తీసేసుకుని పచ్చిబొప్పాయిని హాఫ్గా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను. మామూలుగా మనం బంగాళదుంప చిప్స్ చేసుకుంటాం కదా, అలా వాటితో కట్ చేసేసుకున్నాను స్ట్రిప్స్ లాగా. పొడుగ్గా ఉంటుంది కాబట్టి బొప్పాయి పొడుగుగా వచ్చింది. అదేం చేశానంటే కొద్దిగా వాటర్ పెట్టి ఒక్క టీ స్పూన్లో హాఫ్ టీ స్పూన్ అండి, టీ స్పూన్లో హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసి వాటర్లో ఈ స్ట్రిప్స్ని దాంట్లో వేసేసాను. ఒక్కసారి బాయిల్ చేయడానికి పెట్టాను అనమాట. ఈ స్ట్రిప్స్ మనకి ఎంత థిన్గా వస్తే అంత బాగుంటుందన్నమాట. కొద్దిగా కొంచెం బాగా ఒకవైపు లావుగా వచ్చినా ఏం పర్లేదు. ఎప్పుడైతే మనం బాయిల్ చేస్తామో అవి చక్కగా మనకి స్మూత్గా టెండర్గా అయిపోతాయి అన్నమాట. దానికి ఒక ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది కదా, కొద్దిగా వగర్ లాంటిది, అది పోయి కొద్దిగా మనకి ఆ స్వీట్నెస్ ఆ పైన ఉన్నదానికి రావడానికి. నేను మీతో మాట్లాడితే ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కదా, దాంట్లో డైరెక్ట్గా పోసేసాను. కొద్దిగా సింక్లో వాటర్ కూడా పోసాను. అయితే దీనికి నేను స్వీట్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా పన్నీర్ తీసుకుని మ్యాష్ చేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఖర్జూరం వేసుకున్నాను, చాప్ చేసుకుంది. అలాగే జీడిపప్పు, తర్వాత బాదం పప్పు కొద్దిగా, అంటే ఒక 3 టీ స్పూన్స్, అంటే మనం ఎంత చేస్తున్నాము అనే దాని మీద నేను ఒక 10 తీసుకున్నాను అనమాట స్ట్రిప్స్. దానికి తగ్గట్లుగా వేసుకున్నాను. పన్నీర్లో ముందు ఇవంతా కూడా చక్కగా చేత్తో కలుపుకున్నాను అనమాట, కలిసేటట్లుగా. ఎందుకంటే టైం తక్కువ ఉంది నాకు, మార్నింగ్ కూడా అనుకోలేదు. సరే ఏదో మొదలుపెట్టి చేద్దామని అప్పటికప్పుడు వచ్చిన ఐడియాతో చేస్తున్నాను. కొద్దిగా పొయ్యి మీద పెట్టేసేసి దాన్ని కొద్దిగా వేడి చేస్తే పన్నీర్లో ఉన్న మాయిశ్చర్ ఉంటుంది కదా, అలాగే మనకి ఖర్జూరంలో కూడా ఉంటుంది కదా, కొద్దిగా రెండు కలిసిపోయి సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. పొయ్యి సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా కలుపుతూ ఉంటేనండి అది చక్కగా బైండ్ అయిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ బైండ్ అవ్వడం కోసమే, కానీ ఇదేంటి ఉడకక్కర్లేదు, మనం ఫ్రై అవ్వక్కర్లేదు, ఏం లేదనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇక ఆపేసుకుని ఆ వేడిగా ఉన్నప్పుడే పక్కన పెట్టేసుకున్నాను. అది కొద్దిగా అటు ఇటు మధ్యలో కలుపుతున్నాను, భయం వేసింది అనమాట ఎక్కడ ఖర్జూరం మాడుతుందోనని. తర్వాత ఇంకో బాండీలోకి బొప్పాయి తురుము తీసుకున్నాను. మిగతా సగం ఏం చేస్తానంటే అండి, ఒక చెక్కనేమో స్ట్రిప్స్లా కట్ చేసుకుని ఇంకొక చెక్కని మొత్తం తురిమేసుకున్నాను అనమాట. మొత్తం ఎందుకనేది తర్వాత చెప్తాను మీకు. కొద్దిగా నేను ఏం చేశానంటే ఒక కప్పు తురుము తీసుకుని ఇంత హాఫ్ టీ స్పూన్ దీంట్లో కూడా అంతే వేశాను. నిజంగా నేను ఇది హెల్దీ రెసిపీ లాగా చేస్తున్నానండి స్వీట్ని. షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు అన్న దీంట్లో ఆ కాన్సెప్ట్లో చేస్తున్నాను. మీకు గనక స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోండి. కొద్దిగా ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నా పర్లేదండి, పెద్దదేమీ మనకేం రాదు. ఆ కూరలో కూడా వాటర్ ఎక్కువ ఉండదు అనమాట, మనం ఏం వాటర్ వేయలేదు కదా. సో ఆ 2 టీ స్పూన్ దాంట్లో వేసేసి కొద్దిగా మనం వేడి చేస్తే దాంట్లో మెల్ట్ అయ్యి ద సేమ్ ఇందాక చెప్పినట్లుగానే ఆ స్ట్రిప్స్కి ఎలాగా దాంట్లో ఉన్న పచ్చిదనము వగరదనం పోయి దానికి ఎలా వస్తుందో అలా చేసుకోవడమేనండి. దాంట్లో మనం ముందు వెచ్చుకున్న పన్నీరు అది కూడా వేసేసుకుని ఈ స్ట్రిప్ మనం ఉడికించుకున్నాం కదా, అది టెండర్గా అవుతుంది. మీకు నచ్చిన షేప్లో నేను షెల్ షేప్లో చేసి దాని మధ్యలో పెట్టి అలా పెట్టాను అనమాట. అలా పెట్టి రెడీ చేసుకున్నాను. ఇది ఒకసారి మీకు చూపించాను అంతేగాని మిగతావన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళి చేశాను. ఒక 2-3 చేసి బాబా దగ్గర పెట్టి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించాను. ఇక నేను ప్రజెంట్ చేసుకోవడానికి తర్వాత తీసుకెళ్ళి అక్కడ చేసుకున్నాను. ఇక మిగతా అది కూర తీసుకున్నాను కదా, దాంతో అట్లు వేసుకుందాం అనుకుంటున్నానండి. జస్ట్ అట్లా అనమాట, అంతే. కానీ రెగ్యులర్గా మైదా పిండి దాని ఉంటారు బియ్య పిండి కాకుండా ఈసారి బొంబాయి రవ్వతో వేద్దామని. నేను చేసేవి 2 హెల్దీ వెర్షన్స్ కాబట్టి మైదా అలాంటివి వాడకుండా ఇలా చేద్దామని.
మిక్సీ జార్లోకి బొంబాయి రవ్వ తీసుకున్నాను. 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. దాంట్లోకి చిన్న టీ స్పూను సాల్ట్ వేసేసుకుని, దాంట్లో ఒక 3/4 కప్పు పెరుగు వేసేసుకుని అది పేస్ట్ చేసేసుకోవడానికి మిక్సీ చేసుకున్నాను. ఇంకొక బౌల్లో ఏం చేస్తానంటే క్యారెట్ కూరు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొత్తిమీర ఇవన్నీ కలిపేసేసి కొద్దిగా మిక్సీ పట్టుకున్న పిండిని కూడా కలిపేసాను దానికి. అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు రవ్వ దోశ వేస్తాం కదా, రవ్వ దోశలు అన్నీ వేస్తాం కదా, జస్ట్ లైక్ దట్ అంతే. మీకు ఇంకా మన దాంట్లో డిఫరెన్స్ ఏం లేదనమాట. రవ్వ దోశ ఆ రవ్వ దోశలాగా వేసుకుందామని. దీనికి మనం కోరుకున్నాం కదండి బొప్పాయి కూరు, అది కూడా వేసుకోవడమే. కాకపోతే ఇదేంటంటే బొంబాయి రవ్వ కదండి, కొద్దిగా థిక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మిక్సీ కడుక్కున్న నీళ్ళు, కొద్దిగా పెరుగులో ఉన్న నీళ్ళు, లేకుంటే మామూలు నీళ్ళైనా మనం దోశ ఎలాగా బ్యాటర్ వేసుకుంటామో అంత కన్సిస్టెన్సీ అలా ఉండేటట్లు కలుపుకోవచ్చు మీరు. దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదన్నమాట. సరే, దాంట్లో మీరు ఎంత బొప్పాయి వేసుకున్నా కూడా బాగుంటుందండి, క్రంచీగా ఉంటుంది. అది కొంతసేపు ఉంచేసరికి మనకి చక్కగా దాంట్లో మిక్స్ అయిపోద్ది అనమాట, కలిసిపోయి చక్కగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి దాంట్లో మళ్ళీ వాటర్ వేసి దోశలు వేసుకున్నాను. ఆ దోశలు వేసిన క్లిప్పు మిస్ అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ డిస్ప్లే చేస్తాను తీసుకొచ్చేసి. చాలా తక్కువ టైం ఉందండి. సో ఇంట్లో వంట అవ్వాలి, భోజనం అవ్వాలి, అందరికీ పెట్టాలి కదా, అవన్నీ పెట్టుకుని ఇంట్లో చూడండి చక్కగా బొప్పాయి ఆకులు పెట్టి డెకరేట్ చేశారు. ఎంతోమంది అన్నీ చేసి తీసుకొచ్చారు. ఇదిగోండి ఈ పేట ఎంత బాగుందోనండి. ఈ స్వీట్ రెసిపీస్ అన్నీ ఒక టేబుల్ మీద పెట్టించారనమాట. ఇదేమో పపాయతో కేక్ చేశారు ఆవిడ, రొట్టి చేశారు. అన్ని రెసిపీస్ దాన్ని ఎలా చేసాము అనేది కూడా మనం రాసి పెట్టాలన్నమాట పక్కన. ఇదేంటి నాది. దీనికి రత్నప్రభ అని నేను నామకరణం చేశానన్నమాట. దాన్ని అలా డిస్ప్లే చేశాను. ఇవన్నీ హల్వా, అలాగే చాలా డిఫరెంట్గా చేశారండి. హల్వాలో కూడా 2-3 రకాలు చేశారు. అలా అన్ని స్వీట్స్ ఇక్కడ పెట్టారనమాట. ఇది లడ్డు అనుకుంటా. ఇవన్నీ స్వీట్ రెసిపీస్. ఇక హాట్ రెసిపీస్కి వచ్చేసరికి ఇదిగోండి దీని మీద హాట్ రెసిపీస్. ఇది నేను దోశ పెట్టాను. ఇక్కడ ఇవిడ చపాతీ, అలాగే దాంతో బొప్పాయితో కుర్మా చేశారు. పపాయ కుర్మా విత్ చపాతీ సలోజ్ గారు చేశారు. తర్వాత ఇక్కడైతే మా అనురాధ గారేమో ఏమంటారు, ఈ ఫింగర్ చిప్స్ ఉంటాయి కదా, అలా చేశారనమాట. కట్లెట్స్ చేశారు. నేను కట్లెట్ చేద్దాం అనుకుని, అందరూ ఒకటే ఉంటుంది అనుకుని నేను దోశ చేశాను. ఓకే, ఎనీవే, ఎవరి ఆలోచన అప్పుడు ఎవరు ఎలా ప్లే చేస్తే అంతే కదా. సరే, ఇది మా రాధ వాళ్ళందరూ జడ్జి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది నేను డెకరేట్ చేసి పెట్టానన్నమాట. జస్ట్ ఆ పపాయాని అలా పెట్టి దానికి ఇచ్చానన్నమాట. దోశకి నేను పక్కన చట్నీ చేశానండి. అదేంటంటే పండు బొప్పాయితో ఇమ్లీ చట్నీలాగా చేశానన్నమాట. సరే, ఇంకా జడ్జి గారు వచ్చారు. ఆవిడ అన్నీ చూస్తున్నారు. మనం వెళ్ళకూడదు కదా, సో మేమందరం ఇటువైపు ఉండిపోయామన్నమాట. ఎవరిది ఏ రెసిపీ అని తెలియకూడదు కదా. సో అందరం ఇటువైపు కూర్చుని పార్టిసిపేట్స్ అందరం ఇటు కూర్చున్నాం అనమాట. ఆవిడ జడ్జ్మెంట్కి ఆవిడ టేస్ట్ చేస్తున్నారు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జడ్జ్మెంట్. అందరం వెయిట్ చేస్తున్నాము. ఒక్కొక్కటి టేస్ట్ చేస్తుంటే నేను ఆ గ్రీన్ టీ కూడా అక్కడ పెట్టాను, సర్వ్ చేశాను. మరి నాకేమొచ్చిందో ప్రైజ్ వినేయండి, చూద్దాం ఎవరికేమొచ్చింది. ముందుగా వినీత్ గారు జడ్జిని పరిచయం చేస్తున్నారనమాట. ఆవిడ మగువ ఈవెంట్స్ అని దాని నుంచి వచ్చారు. ఆవిడ చాలా మల్టీ టాలెంటెడ్, చాలా మంచి టాలెంట్ ఉంది. బోల్డ్ ఈవెంట్స్ చేశారు. ఆవిడన్నీ నేర్పుతారు. వాటి గురించి ఆవిడన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ముందు మరి పరిచయం చేయాలి కదా గెస్ట్ని. తర్వాత ఆవిడకి కొద్దిగా సన్మానం కూడా చేశారు. చాలా బాగా చేస్తూ ఉంటారు. బ్యూటీషియన్ ప్లస్ మగ్గం అన్ని రకాలుగా ఉంటాయి. నేర్పిస్తారు. కోర్సెస్ ఉంటాయి. ఎవరైనా కూడా చేరచ్చు. బ్యూటీషియన్ కోర్సెస్ అన్నీ ఉంటాయి. చెప్పింది ఎలా ఇచ్చాం, 1, 2, 3 ఎలా ఇచ్చామంటే ఒకటి డెకార్, ఇంకొకటి టేస్ట్, ఇంకొకటి దాంట్లో యూజ్ చేసిన ఫ్లేవర్స్, అలాగే మీరు
జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు చాలా బాగా చేశారు, కాకపోతే డెకార్లో కొంచెం తక్కువ ఉన్నారు. ఇంకొకళ్ళు డెకార్ తక్కువ చేశారు, స్వీట్ బాగుంది. అలా అన్ని చూసుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అందరూ చాలా బాగా చేస్తారు. అసలు కాన్సెప్ట్ ఎవరు చెప్పారో తెలియదు. పచ్చి బొప్పాయికాయలో ఉందంటే విటమిన్స్ ఇందులోనే ఉండవండి. ఫ్రూట్లో కూడా రా పపాయ చాలా మంచిది. సో చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. నెక్స్ట్ అలాగే సారీ షోలో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో మీ ఎనర్జీ లెవెల్స్ బట్టి అది కూడా ఇవ్వడం జరిగింది, అలాగే మీ కాస్ట్యూమ్ బట్టి కూడా ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు విన్నర్స్ అనౌన్స్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఎవరైనా గెస్? ఎనీ గెస్? చేయలేదు. పేరు తెలియదు నాకు. కేక్ ఎవరు కొంచెం చెప్పండి. స్వీట్లో ఇంకా మళ్ళీ మళ్ళీ గారు థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ గోస్ టు బిందు. వెరీ గుడ్. నేను అనుకున్నాను చాలా బాగా పెట్టారు. అదే చెప్పారు. నాకు అక్కడ నిలబడి చెప్పారు ఆవిడ. అది ప్రతిదీ నాకు ఎలా ఇచ్చారని కూడా అడిగాను నేను. ఇప్పుడు థర్డ్ ప్రైజ్ కానీ, ఫస్ట్ ప్రైజ్ కానీ, థర్డ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కానీ ఎలా ఇచ్చారనేది నేను తెలుసుకోవాలి కదా ఫస్ట్. అందుకనే నేను అడిగాను అనమాట. థర్డ్ ప్రైజ్ వల్లి గారికి ఇచ్చారు. ఆవిడ డెకరేట్ వెరైటీగా పన్నీర్ అన్ని యూజ్ చేశారని చెప్పారు. బిందు గారు మీరు చేసింది ఏంటంటే కేక్, అదే రొట్టె అంట, చాలా బాగుందన్నారు. టేస్ట్ లేదు, చేయలేదు, ఆవిడే చేశారు. చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ ప్రైజ్ జయలక్ష్మి గారు. పేట అది ఆవిడ పక్క అంటే ఆగ్రా స్వీట్ అంటే 2 పీసులు తెచ్చాను. ఆగ్రా స్వీట్లో అంటే దీంట్లో చేశారు. చాలా బాగుందటండి అది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. యా, నా థర్డ్ ప్రైజ్ వచ్చిందండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఇంట్లో టేస్ట్ చేసినప్పుడే మా వారు చెప్పారు, వినాలి కదా, నేను కొద్దిగా స్వీట్ తగ్గింది, స్వీట్ చేయొచ్చు. అబ్బాయి నేను అంతా చాలా హెల్దీ వర్షన్లో చేశాను అని అక్కడ గొప్పలు పోయి వచ్చాను. థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఓకే, మిగతా వాళ్ళు చేసింది కూడా చాలా బాగుందండి. పేట అయితే చాలా బాగుంది, రొట్టె కూడా చాలా బాగుంది. సో మనకు ప్రైజ్ వచ్చిందా, ఏవో ప్రైజ్ వచ్చిందా అని కాదు, అటెంప్ట్ చేసామా లేదా, అంతే కదండి. ఇక దోశ కూడా ఇంట్లో అందరికీ పెట్టానండి. ఈవినింగ్ మా ఇంట్లో టిఫిన్ అదే అనమాట. చాలా నచ్చాయి ఇంట్లో అందరికీ, అమ్మకి ఈయనకి కూడాను. ఒక 5-6 తినేసారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ప్రైజ్ వచ్చిందా లేదా అని కాదు, ఆబ్వియస్లీ అందరికీ నచ్చాలి కదా. ఆ టైంలో చల్లారిపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇంకా బాగా చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా. సో సరోజ్ గారి చపాతీ కర్రీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అనురాధ గారికి సెకండ్ ప్రైజ్ వచ్చింది, థర్డ్ ప్రైజ్ ఇంకో నమ్మకిన్కి వచ్చిందనమాట. సో వెరీ నైస్, హ్యాపీగా ఎంజాయ్ చేసాము, వెళ్ళాము, పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ నాకు రెండిట్లోనూ ఫస్ట్ ప్రైజ్ ఒకటి, సెకండ్ ప్రైజ్ ఒకటి వచ్చింది. ఆ వీడియో మీకు పోస్ట్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మధ్యలో ఎతికి ఎక్కడున్నాయో పోస్ట్ చేస్తాను. ఇక నేను తర్వాత నాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చిన్న క్లిప్పింగ్ తర్వాత యాడ్ చేస్తాను. ఓకే, మరి తర్వాత జరిగిన శారీ డ్రేపింగ్లో మా రాధకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. ఓ హ్యాపీ.